ఇప్పుడు జస్ట్ ఇది అడగచ్చో అడగకూడదు తెలియదు, చాలామంది హీరోలు వాళ్ళు వేసే డాన్స్ స్టెప్పుల్లో ఇప్పుడు లేటెస్ట్గా దబిడి దబిడి చూసారా బాలకృష్ణ గారు బ్యాకింగ్ సంబడి? అది కొంతమందికి వర్తిస్తుందండి, అంటే కొంతమందికి వర్తించదండి. మీకేమనిపిస్తుందని? బికాజ్ మీ పియర్స్ లో చాలా మంది, నాకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, బాలయ్య కదా ఇది ఓకే అనిపిస్తుంది నాకు. అంటే ఆయన పర్సనాలిటీకి ఓకే, ఆయన పర్సనాలిటీ ఆయన ఇమేజ్ అది ఓకే అండి. నా ఫీలింగ్లే బాలయ్య గారికి కూడా ఉండాలనుకోవడం మూర్ఖత్వం అండి. అదే కరెక్ట్, దిస్ ఇస్ మీ, ఇది సురేష్, అది బాలయ్య గారు. బాలయ్య గారు అట్లా చేస్తే బాలయ్య గారు కాదు, ఈజ్ ఎ ఫ్రెండ్. సో బాలయ్య అలా చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అది ఆయనకు ఓకే అండి, అంతే అంతే. అంటే అందరినీ మార్చాలని కాదు, మీరు ఇలా ఉంటారు, నేను ఇలా ఉంటాను, నా క్లారిటీ అండి ఇది. నేను ఇంకెవరు ఏదో చేస్తున్నారు వాళ్ళ గురించి నేను కమెంట్ లేదు. నేనెవరండి అసలు? నేనెంత, నా బతికెంత? నేను ఇంకోరి గురించి మాట్లాడడానికి నో, నా లిమిట్లోనే ఉంటాను. నా వల్ల ఇది అవుతుంది, నా వల్ల ఇది కాదు అని అని మాట్లాడటం వరకే నేను చెప్పగలను. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేయడం బాగాలేదు. లివ్ అండ్ లెట్ లివ్, లివ్ అండ్ లెట్ లివ్. అండ్ ప్లస్ చాలా మంది నన్ను అడిగారు, ఏమండి ఇట్లా వాళ్ళు విడాకులు తీసుకున్నారంట కదా, వీళ్ళు వాళ్ళ గురించి కమెంట్లు ఇచ్చారు కదా అంటే, నేను ఒకటే మాట అడిగాను, నా తట్టలో ఒక ముద్ద ఏమన్నా తగ్గుతోందా లేకపోతే ఎక్కుతోందా? వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎక్స్ట్రా ముద్ద పడుతుందంటే చెప్పండి, ఆలోచిస్తాను అని అన్నాను నేను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ జీవితాలు ఏంటో తెలియదు, వాళ్ళ బెడ్రూమ్లకి వెళ్ళి నేను చూడలేదు. నాకేమండి, నాకేం తెలుసండి, నేను ఎలా కమెంట్ చేయగలను? అండ్ ప్లస్ నా జీవితమే నాకు చాలా బిజీగా ఉన్నానండి నా జీవితంతో. నాకు అంత టైం లేదు మిగతా వాళ్ళ జీవితాల గురించి ఆలోచించడానికి. మనం మార్నింగ్ లేచామా, వార్మప్కి ఎంతసేపు అవుతుంది, మనం ఈరోజు వర్కౌట్ ఎంతసేపు చేయొచ్చు, ఈరోజు ఏమిటి ఆర్మ్సా షోల్డర్సా, అవును కదా మనం టిఫిన్ తయారు చేసుకోవాలి కదా, అది అయిన తర్వాత మళ్ళీ చిన్న కూల్ డౌన్, ఈ కూల్ డౌన్ పీరియడ్లో మనం లంచ్ చేసుకోవచ్చా? మై డే ఈజ్ బిజీ. అండ్ లంచ్ తర్వాత నాకు ఒక 1 అవర్ 1.5 అవర్ దొరుకుతుందండి ఏదో ఒకటి మంచి విషయం చదవడానికో, ఏదో ఒక మంచి సినిమా చూడడానికో. ఈ 1.5 అవర్ నాకు చాలా అసలు బ్రహ్మాండమైన టైం. ఈ టైంలో ఎవడన్నా ఫోన్ చేసి ఏం సార్ ఏం చేస్తున్నారు అన్నట్టు, నాకు ఇప్పటికే ఫోన్ పెట్టరా అని అనాలనిపిస్తుంది. సో మై డే ఇస్ ఫుల్ అండ్ మై మైండ్ ఇస్ ఫుల్. ఎవరి గురించి ఆలోచించాలని అవసరం లేదు. నేను నా బాడీ గురించి, నా ఫిజిక్ గురించి, నా కండల గురించి నేను 100% 200% టైం ఫుల్ సెల్ఫ్ ఫోకస్డ్. బ్యూటిఫుల్. కానీ సురేష్ గారు, ఒకసారి ఆఫ్టర్ గోయింగ్ త్రూ రిలేషన్షిప్ అండ్ హార్ట్ బ్రేక్, వెన్ యూ వెంట్ బ్యాక్ ఇన్ టు రిలేషన్షిప్, మళ్ళీ మీరు ఒక బంధాల్లోకి వెళ్ళినప్పుడు ఆ బంధంలో మీకు అప్రిహెన్షన్స్ ఉన్నాయా ఫ్రెష్గా? ఆర్ ఏం తెలుసుకున్నారు, ఏం చెప్పుకున్నారు? అసలు రిలేషన్షిప్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ అండి, ఇట్ ఈస్ ప్యూర్లీ కన్వీనియన్స్ అండి. నెంబర్ 1, రిలేషన్షిప్స్ లాస్ట్ బికాజ్ ఇట్స్ కన్వీనియంట్. అంటే మీరిద్దరు కలిసి ఉండడం కన్వీనియంట్గా ఉంది అనుకుంటేనే రిలేషన్స్ కలిసి ఉంటాయండి. ఈ అమర ప్రేమలు, ఈ నువ్వు లేకపోతే నేను బతకలేనండాలు, యూ కంప్లీట్ మీ, నేను సగమే ఉన్నాను మిగతా సగం నువ్వు, ఇవన్నీ బండలండి. ఓకే, అంటే నువ్వు నేను కలిసి ఉన్నప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నాం, ఫ్రెండ్స్ లాగా చాలా విషయాలు చర్చించుకోగలుగుతున్నాం. చర్చించడానికి ఏమీ లేనప్పుడు ఇద్దరం ఒకే రూమ్లో గంటల తరబడి ఏం మాట్లాడకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం అని ఉండగలిగినప్పుడే అది ప్రాపర్ సంసారం అవుతుందండి. ఏమిటి 1 గంట అయింది నాకు భోజనం తీసుకొచ్చి పెట్టలేదు, అయిపోయింది, దొబ్బింది. గంట సేపు అయింది నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మళ్ళీ దొబ్బింది. ఈ ఎక్స్పెక్టేషన్లేనండి, ఎక్స్పెక్టేషన్ల వల్లే చాలా విషయాలు ఫెయిల్ అవుతాయి. మనం ఇంకొక మనిషిని మన జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ ఇంకో మనిషి కూడా ఏం ఆలోచిస్తారంటే, నేను వీడిని నా జీవితంలో తీసుకొచ్చాను, వీడు నాకు లగేజ్ కాకుండా ఉంటే బెటర్గా ఉంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళని ఫ్రీగా వదిలేయడం బెటర్. ఫ్రీగా అంటే లెట్ దెమ్ బ్రీత్. నీకు ఇష్టం వచ్చిన పుస్తకం చదువుకో, నీకు ఇష్టం వచ్చిన సినిమా చూసుకో ఇంట్లో. లేదు నీకు ఎవరన్నా ఫ్రెండ్ ఏదో మాట్లాడాలనిపిస్తే ఇంటికి రమ్మని చెప్పి మాట్లాడు, మాట్లాడు, వాట్ ఎవర్ బీ. ఐ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ హర్ ఫేస్, ఇన్ హర్ నోస్ ఆల్ ద టైమ్. ఆ బ్రీదింగ్ స్పేస్ ఇవ్వాలండి. కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్. తను నాకు మర్యాద ఇచ్చి నాకు చెడ్డ పేరు వచ్చే విషయాలు ఏది చేయదని నేను నమ్మాలి. నేను తనకు చెడ్డ పేరు వచ్చే విషయాలు లేదా తనకు అవమానం వచ్చే విషయాలు ఏది చేయనని తను నమ్మాలి. అంతే, అయిపోయింది, ఫినిష్, సింపుల్.
చాలా చెప్పారు మ్యూచువల్ రెస్పెక్ట్. అంతే అంతే కదా. రెస్పెక్ట్ లేకుండా ఏం లేదండి. నాకు అంతకుముందు నా డైవర్స్ అయిన తర్వాత ఒక 2-3 విషయాలు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యంటే, నువ్వు మీ ఎక్స్ వైఫ్తో బాగా ఫ్రెండ్లీగా ఉన్నావా, కొంచెం నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ అని అంటారు. అవన్నీ జరిగాయండి. దానివల్ల నేను ఓకే వద్దు, ఎందుకంటే నేను నా ఎక్స్ వైఫ్కి డైవర్స్ ఇచ్చాను తప్ప నా బిడ్డకి డైవర్స్ ఇవ్వలేదు కదా. హీ ఈజ్ మై సన్, ఐ విల్ నెవర్ లెట్ దట్ గో. అండ్ ప్లస్ షీ ఈజ్ మై ఫ్రెండ్, ఐ విల్ నెవర్ లెట్ దాట్ గో. అండ్ తను పెళ్లి చేసుకున్నవాడు బ్రహ్మాండమైన మనిషి, అండ్ హీ ఈజ్ సచ్ అ జనరస్ హ్యూమన్ బీయింగ్ దట్ హీ లెట్స్ అస్ బీ ఫ్రెండ్స్. సో దానికి నేను మర్యాద ఇవ్వాలి. సో ఐ విల్ నాట్ లెట్ దట్ రిలేషన్షిప్ గో. ఇటువంటి పరిస్థితుల్లో ఐ కేమ్ అక్రాస్ సంబడి హూ అండర్స్టూడ్ దిస్ అండ్ హూ వాజ్ ఓకే విత్ దిస్. అండ్ వాళ్ళు ఒకరొకరు మీట్ అయ్యి మాట్లాడుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. సో సింపుల్, ఎంత సింపుల్గా అనిపిస్తుంది. అంటే ఇంత కాంప్లెక్స్ బ్రహ్మ పదార్థం ఈ ఇన్స్టిట్యూషన్. మనమే లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటామండి. ఇలా అయితే ఏం జరుగుతుందో, మనం నిజం చెప్పేస్తే ఏం జరుగుతుందో, ఫస్ట్ నిజం చెప్పేలా, తర్వాత ఏమన్నా జరగని. ఇప్పుడు నిజం అండి. ఎందుకంటే అబద్ధానికి ఒక అట్లీస్ట్ ఒక 1000 విషయాలు చెప్పి కవర్ చేయాలండి. నిజానికి కవరే అక్కర్లేదండి. ఆ నిజానికి నిజాయితీ ధైర్యం కావాలి, టు డిక్లేర్ హూ యు ఆర్. అయితే నిజాయితీ లేని పనులు చేయొద్దు, సింపుల్. అసలు నాకు ఇది నచ్చదు, ఇది నచ్చుతుంది, ఇలా నేను ఇది అని తెలుసుకోవడానికి, చెప్పడానికి ధైర్యం కావాలండి. ఎందుకంటే మనం రెపర్కషన్స్ ఎలా, ఇలా చెప్తే అది పోతుందేమో, ఇది వీళ్ళు వెళ్ళిపోతారేమో, లేకపోతే వీళ్ళు వదిలేస్తారేమో, లేకపోతే ఈ ఆపర్చునిటీ వెళ్ళిపోతుందేమో అని చాలా మంది చెప్పరు బయటికి. సో అక్కడ చూస్తే యూ హ్యావ్ మొదటి నుంచి కూడా ఎక్కడ మీరు అందుకే తగ్గేదే లేదు, అంతే కదా. అయ్యో, అల్లు అర్జున్ బాగా ఇష్టం అండి నాకు. ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ అమేజింగ్ యాక్టర్, అమేజింగ్లీ టాలెంటెడ్ యాక్టర్. మరి సో తగ్గేదే మ్యాటర్కి వస్తే నేను ఎందుకు తగ్గాలండి? ఇప్పుడు నాకంటే మీకు ఎక్కువ డబ్బు ఉండొచ్చు, నాకంటే మీరు ఒక పెద్ద ధనికుల ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు, లేదు నాకంటే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మనిషిగా నేను ఏమాత్రం మీకు తగ్గనండి. స్ట్రాంగ్ స్పిరిచువల్ ఇది అది ఒక ఫిలాసఫీ అంటారా, లేకపోతే ఇంకా సెల్ఫ్ కేర్ అంటారా, సెల్ఫ్ లవ్ అంటారా? ఇట్స్ బేసిక్ ఫిలాసఫీ అండి. ఇప్పుడు ప్రతి మనిషి ఇలా ఆలోచిస్తే, నెంబర్ 1 తన కోసం పాటుపడతాడు, నెంబర్ 2 తన ఫ్యామిలీ కోసం పాటుపడతాడు, నెంబర్ 3 తన సొసైటీ కోసం పాటుపడతాడు, నెంబర్ 4 దేశం కోసం పాటుపడతాడు. చాలు. ఇటువంటి ఆలోచన ఉంటే, ఇటువంటి నమ్మకం ఉంటే, తన మీద తనకు నమ్మకం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ క్యాస్ట్ ఫీలింగ్లు అవి ఇవి మాట్లాడతారు చూడండి, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తన మీద తనకు నమ్మకం లేకుండా తను ఎలాగైనా సరే వెళ్ళి ఒక గ్రూప్లో జాయిన్ అయిపోవాలి. మేము ఎవరో తెలుసా, మేము ఈ క్యాస్టు అనవసరం అండి. సో అందుకే అటువంటి ఫీలింగ్లు ఏమీ లేవు నాకు. నాకు పెద్ద మైసూర్ శేషయ్య సురేష్ బాబు నాయుడు అనే పేరుని నేను మొత్తం నరికేసి సురేష్ అని మాత్రం పెట్టుకున్నాను నేను. ఎందుకంటే తలా వద్దు తోక వద్దని. బికాజ్ ఐఎమ్ సురేష్. మై ఫ్యామిలీ డజంట్ డిఫైన్ మీ, మై కాస్ట్ డజంట్ డిఫైన్ మీ, ఐ డిఫైన్ మై సెల్ఫ్. ట్రెమెండస్ ఏం చెప్పాలి మీకు, మదనం బాగా జరిగిపోయింది మీకు. మీరు ఒక పాయింట్ కి వచ్చారు వేర్ యు నో యువర్ సెల్ఫ్, యువర్ బెస్ట్ ఫ్రెండ్. అండ్ బహుశా నాకు అనిపిస్తోంది యాజ్ అ లిజనర్ టుడే, మీరు ఎంత చర్న్ అయిపోయారంటే, సురేష్ గారిని చూసుకునే వ్యక్తి ఎవరంటే సురేష్ గారు తప్ప ఎవరికి ఆ ట్రస్ట్ మీరు 100% ఇవ్వలేరు. యూ హ్యావ్ టు బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ and you've decided to be your best friend. Yes. No matter you may have a wife, a son. But my wife is my best friend right now. Right now, yeah. ఎందుకంటే నాకు ఆమె తప్ప ఎవరు ఫ్రెండ్స్ లేరండి. Kudos to her for because she is my best friend. నాకు మంచి అయినా చెడైనా ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా కూడా, ప్లస్ ఏదైనా నేను ఎక్కడైనా తప్పు చేసినా కూడా, తప్పు మాట్లాడినా కూడా, she is the first person to bring it up, and my first apology will always be to her. ఎందుకంటే నాకు అపాలజీ అనేది ఇష్టం లేదు. నాకు అపాలజీ పరిస్థితికి నేను తీసుకొచ్చానంటే నేను తప్పు, అంత దరిద్రాన్ని తప్పు చెయ్యి అని అనిపిస్తుంది నాకు. ఐ హేట్ అపాలజీస్, ఐ హేట్ సేయింగ్ సారీ. బట్ తప్పు జరిగితే ఐఎమ్ ద ఫస్ట్ టు సే సారీ. యూ హ్యావ్ టు ఓన్ అప్ టు యువర్ మిస్టేక్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో తన మేధస్సుకు నేను జోహార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రేజీ మైండ్కి సింక్ అవడం చాలా కష్టం. అదే చెప్పాను ఇందాక, ఆవిడ నిజంగానే
షీ మస్ట్ బి వెరీ అంటే క్రేజీ అని అన్ను సురేష్ గారు. దట్స్ నాట్ వాట్ ఐ డోంట్ హ్యావ్ ఐఎమ్ నాట్ ఆడిషియస్ టు సే దట్, బట్ యు ఆర్ అ వెరీ యునీక్ అండ్ వెరీ ఎలా చెప్పాలి సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ సెల్ఫ్ అవేర్ హ్యూమన్ బీయింగ్. చాలా తక్కువ మందికి అది ఉంటుంది. అలా ఉన్న వాళ్ళతో ఉండడం అంటే వాళ్ళు కూడా అదే టైప్లో ఉండకపోతే. ఈరోజు ఎలా తయారైందంటే అండి, ఒక మనిషితో మాట్లాడడానికి తూకం వేసి మాట్లాడాల్సి వస్తుందండి. ఎవరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం సురేష్తో 5 నిమిషాల కంటే ఎక్కువ ఖర్చు పెడితే వేస్ట్రా అనే పరిస్థితి తయారైంది. అదే వీడు హీరో కదా, వీడి డేట్లు మనకి ఇస్తే మన లైఫ్ పండగ కదా, కొంచెం వీడితో ఎక్కువ మాట్లాడదాం. ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో నేను బాగా బిజీగా ఉన్నప్పుడు ఒక 10 సార్లు ఫోన్ చేసి 11వ సార్ మీరు చాలాసార్లు చేశారు సార్, సారీ సార్ అంటే దానిదే ఉంది బాబు మీరు బిజీగా ఉంటారు కదా అన్న పరిస్థితి నుంచి నేను 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఆ తర్వాత వేరెవరో ఎత్తి సార్ బిజీగా ఉన్నారండి వేరే తర్వాత మాట్లాడండి అన్నం కూడా జరిగింది. సో అందుకే చెప్పాను శిల నేరంగళి శిల మంది కొన్ని సందర్భాల్లో కొందరు మనుషులు ఎవరు విలన్ కాదు, ఎవరు హీరో కాదు, పరిస్థితి తగినట్టు వాళ్ళు మారుతారు. అది మనం అర్థం చేసుకోవాలి అంతే. అండ్ ఆ పరిస్థితుల వల్ల మన కదలిక మన ఉనికి షేక్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ట్రూ. అదొక్కటే మనం చేయగలిగింది. ఈరోజు నేను నా ఒంటిని కూడా నేను మార్చుకోవడానికి కారణం ఏంటంటే ఐ అండర్స్టూడ్ మనం అనుకున్న వేషాలు రావడం లేదు. పాన్ ఇండియా ఫిల్మ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ స్పాన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ ఎక్స్పోజర్తో ఫిల్మ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫిల్మ్స్ వస్తున్నాయి. మనం దీంట్లో భాగంగా ఉండడానికి మనం అర్హులమా కాదా అని ఒకసారి అర్థంలో నేను మొహం చూసుకున్నానండి. అర్హుడు కాదనేది నాకు అర్థమైపోయింది. దెన్ ఐ డిసైడెడ్ టు మేక్ ద చేంజ్. నేను అర్హత తెచ్చుకోవాలి. బీ ద చేంజ్ యు విష్ టు సీ. ఎస్, ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చలేము, మిమ్మల్ని మీరు మార్చుకోగలరు. విచ్ ఇస్ వై నాకెవరు నాకు ఫోన్ చేసి చెప్పలేదు 3 నెలల్లో నువ్వు వెయిట్ తగ్గితే నీకు బ్రహ్మాండమైన వేషం ఇస్తాను. నాకేం లేదు, నాకు శూన్యం. నేను ఈ ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు శూన్యం ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 1 year వరకు మనకు ప్రాబ్లం లేకుండా ఎట్లా ఉండగలం అని ఆలోచించుకున్నాను. ఆ తర్వాత 1 year మనుషులు అక్కర్లేదు, చుట్టూ జనం అక్కర్లేదు, మనం బయటికి వెళ్ళక్కర్లేదు, ఎవరు మన ఇంటికి రానక్కర్లేదు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అయ్యి ఐ వెంట్ ఇన్ టు మై జోన్. ఏమేమి చేస్తారు సురేష్ గారు? తిండం ఏమేమి మానేశారు? అంటే మార్నింగ్ వాకింగ్ చేస్తానండి. మార్నింగ్ తర్వాత వచ్చిన తర్వాత ఐ డూ మై వర్కౌట్. ఈవినింగ్ మళ్ళీ వాకింగ్ చేస్తాను. ఒకరోజు వాకింగ్ వర్కౌట్, ఒకరోజు వాకింగ్ యాబ్స్, ఒకరోజు వాకింగ్ స్ట్రెచెస్, ఒకరోజు వాకింగ్ షోల్డర్స్, ఇట్లా ఐ డూ ఫుల్ బాడీ. ఫుడ్ ఐ స్టార్ట్ ఆఫ్ విత్ ఆరెంజ్ జ్యూస్ సగం, పల్ప్ సగం నేనే స్క్వీజ్ చేసుకుంటాను. ఆరెంజ్ జ్యూస్ ఎంత ఇంపార్టెంటో దానికి వచ్చే పల్ప్ అంత ఇంపార్టెంట్. దాంట్లో కొంచెం జింజర్ వేస్తాను, పసుపు వేస్తాను, నిమ్మకాయ పిండుతాను. దట్ ఈజ్ యువర్ బెస్ట్ క్లెన్జర్ అండి, కడుపుని క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత ఐ హ్యావ్ మై సాలెడ్, పాలక్ స్టర్ ఫ్రై చేస్తాను. ఆ తర్వాత ఐ హ్యావ్ 1 boiled egg అండ్ స్టీమ్డ్ వెజిటబుల్స్, ఆబ్వియస్లీ పాలక్, బాయిల్డ్ egg, and if I'm very hungry, 1 slice of bread, otherwise no. Right now, in the afternoon, I have my protein mix in the apple smoothie along with nuts. ఇది భోజనం తర్వాత. భోజనానికి I have again stir fried vegetables. మార్నింగ్ వచ్చే స్టీమ్డ్ వెజిటబుల్స్, మధ్యాహ్నం స్టర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ అంటే కొంచెం సోయా సాస్తో లైట్గా ఫ్రై చేసి విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఈస్ రియలీ గుడ్ ఫర్ యూ. ఆ తర్వాత ఇవన్నీ ఇప్పుడు అన్ని గానుగ నూనెనండి. ఐ యూస్ ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్. సో స్టర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ అండ్ ఐ హ్యావ్ అబౌట్ 250 to 200 grams ఆఫ్ చికెన్ ఆర్ ఫిష్. అండ్ ఆ తర్వాత ఈ స్మూదీ అన్నాను కదా, ఈ స్మూతీలో ఫుల్ నట్స్ వేసుకొని తింటాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్. సో ఐ గివ్ ఎ గుడ్ 18 hours గ్యాప్. Intermittent fasting. Oh, it takes a lot of grit. You get used to it. అంటే you get used to it లో ఒక జోక్ ఉందండి, విషయం చెప్తాను. వాడు ఎవడో జోష్యుడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే ఏంటి సార్ చాలా దరిద్రంగా ఉండే పరిస్థితి,
దారుణంగా ఉంది తెలిసి ఉంటుంది మీకు. సో ఈ ఎప్పుడు బాగుంటుంది అంటే 40 తర్వాత బాగుంటుంది అన్నాడు. 40 తర్వాత ఎలా బాగుంటుందండి, అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. కాదు, నీకు అలవాటు అయిపోతుంది అన్నాడంట. అదే కదా. సో అట్లా నా పరిస్థితి అలా ఉంది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? ఈజ్ డన్ ఇస్ MBA అండ్ ఈజ్ 2019లో పెళ్ళయింది, ఒక తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది కాకుండా తను ఒక ఫాస్ట్ ఫుడ్ చైన్కి మేనేజర్గా ఉన్నాడు. సో హీ సెటిల్ దర్. షికాగో పక్కన హంట్లీ అనే మీలాగా చోట. సినిమాల్లోకి రావాలని అసలు అనిపించలేదు? లేదండి, తను మొదటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఈజ్ వెరీ పీపుల్స్ పర్సన్. బాగా ఇమిటేట్ చేస్తాడు మనుషుల్ని. సో ఇఫ్ యూ సీ సంబడి ఇంట్రెస్టింగ్ ఇమిటేట్స్ దెమ్, విచ్ ఐ ఎంజాయ్. సో సురేష్ గారు, మీ నెక్స్ట్ స్టెప్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ బీన్ అ ప్రొడ్యూసర్, మీరు అన్ని క్రాఫ్ట్స్ దాదాపు చూశారు, చాలా వరకు మెయిన్ క్రాఫ్ట్స్ అన్ని కూడా, కొరియోగ్రఫీ మొదలుకొని డైరెక్షన్, ఇంకా యూనో నయనం అనే సినిమా కొరియోగ్రఫీ చేశాను నేను 2 పాటలకి. సో ఐ ఎంజాయ్డ్ దట్ ఆల్సో. సో ఇప్పుడు వాట్ ఈస్ యువర్, ఇప్పుడు సరే ఓకే ఫైన్, ఇవన్నీ మీరు యూఆర్ డూయింగ్ దిస్, యూనో యువర్ గ్రూమింగ్, రీఇంజనీరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. ఇది కాకుండా on a molecular level. So you want to transform and actually change, you want to challenge yourself, Yes. push yourself and see what you're capable of. Exactly. Ante kada? Yeah. That's so what is it that draws you? Ante if you see yourself కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసినా, లేదు ఊరికే నిద్రపోతున్నప్పుడు డ్రీమ్ చేసినా, డే డ్రీమ్ చేసినా, నెక్స్ట్ నేను ఏంటంటే మీరు ఎలా కనిపిస్తారు మీకు? నేను స్పెసిఫిక్గా నేనేమి కోరుకోలేదండి. స్పెసిఫిక్గా కోరుకుంటే మనకి ఎయిదర్ డిసప్పాయింట్మెంట్లు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ డైరెక్టర్తో నాకు పని చేయడం ఇష్టం, ఈ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి మాట్లాడదాం, అది వేరే విషయం అండి. బట్ ఐఎమ్ ఓపెనింగ్ మై సెల్ఫ్ అప్ టు ద యూనివర్స్ అండ్ ఐ వాంట్ ద యూనివర్స్ టు ఎంబ్రేస్ మీ. లెట్ ద యూనివర్స్ బ్రింగ్ వాట్ ఎవర్ ఇట్ క్యాన్ టు మీ, బికాజ్ ఐఎమ్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్. నాకు కాఫీ అంటే ప్రాణం అండి. రోజుకు 10 కాఫీలైనా తాగుతాను, వదిలేసాను. నాకు ఐ యూస్ టు బి వన్స్ ఇన్ 2 days 3 days తాగేవాడిని. తాగుడు మర్చిపోయాను ఇప్పుడు. ఐ డోంట్ డ్రింక్, నాట్ ఎ డ్రాప్. 1 year 3 months అయింది. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ స్టార్ట్. నేను ప్రామిస్లు ఏం చేయలేదు, కానీ నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. సడన్గా చెయ్ అనిపించింది అంతే. నేను 2 విషయాలు వదిలేసుకున్నాను. ప్రపంచం నాకేమిస్తుంది చూద్దాం. అదే you're radiating that frequency. ఎస్, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. అది అందుకే ముందు మనం దేవుడికైనా సరే అమ్మకైనా సరే ఫస్ట్ అర్పించుకోవాలండి. అర్పించుకునే తర్వాతే మనకి అడిగే అర్హత వస్తుంది. దానికి సంపూర్ణ సంసిద్ధత ఉండాలి. ఎస్, రెడీ టు ఎంబ్రేస్ ఎనీథింగ్. అందుకే ఈరోజు నేను ఒక న్యూ కమర్ లాగా ఫీల్ అవుతున్నాను. సో మొన్న ఒక తమిళ డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ సినిమాలో మీది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్, బట్ మనం విలేజ్లో షూటింగ్ చేస్తున్నాం సార్, ఒక ఆల్మోస్ట్ 40-45 days విలేజ్లో ఉంటాం సార్, అక్కడే గుడిసెల్లోనే అందరిని పెట్టుతున్నాను సార్, మీకు ఏమైనా ప్రాబ్లం అన్నాడు. నో ప్రాబ్లం, రెడీ అన్నాను నేను. అది చూసేద్దాం. గుడిసెంట్లో ఉండి చాలా రోజులు అయింది. కమాన్ జాకీ, రెడీ జూట్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండడానికి మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏది? లవ్ ఫర్ సినిమా అయినా? లవ్ ఫర్, అబ్సల్యూట్ లవ్ ఫర్ సినిమా. ఈరోజు నేను నా పెళ్ళాం కంటే నేను సినిమాని ఎక్కువ లవ్ చేస్తాను, తనకి తెలుసు. సారీ మై డార్లింగ్, బట్ ఐ లవ్ సినిమా సో మచ్. ఐ లవ్ గుడ్ సినిమా. నాకు పుష్ప 1 చూసిన తర్వాత నాకు 3 రోజులు నిద్ర పట్టలేదు. నాకు హౌ కెన్ ఎ డైరెక్టర్ విజువలైజ్ ఆల్ క్రేజీ క్యారెక్టర్స్ ఇన్ ఎ ఫిల్మ్? విలన్ క్రేజీ, హీరో క్రేజీ, ఎవ్రీబడి ఈజ్ క్రేజీ అండి. క్రేజీ అంటే క్రేజీనెస్ ఉంది వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ క్యారెక్టరైజేషన్లో. ఐ లవ్డ్ ఇట్. టెరెంటినో అది ఇదని మాట్లాడతారు, అయ్యో సుకుమార్ గారి కంటే టెరెంటినో ఎవరున్నారండి. ఐ లవ్డ్ దట్. అండ్ మనం సర్కార్ వారి పాటలు, ఐ లవ్డ్ ఫ్యూ డైలాగ్, త్రివిక్రమ్ గారి డైలాగ్. దే వెరీ సింపుల్ బట్ దే హ్యావ్ సో మచ్ డెప్త్. అందరూ ఫేర్ అండ్ లవ్లీ అని మాట్లాడతారు, అన్ఫేర్ అండ్ లోన్లీ అయిపోయింది నా బతుకు అన్నాడు. వాట్ అ డెప్త్ డైలాగ్. ఎంత సింపుల్ డైలాగ్ కానీ దాంట్లో ఎంత డెప్త్ ఉంది. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ గివ్ మీ హై అండి. ఈ హై చాలండి నాకు. దిస్ ఇస్ ఫిల్మ్ ఫర్ మీ. సో మీరు ఆ వైబ్ కోసం వెతుకుతున్నారు అంతే. దట్స్ ఇట్. ఆ వైబ్ కావాలి. ఐ యామ్ లివింగ్ ఫర్ దట్ హై. yes absolutely. మీ పాట గుర్తొస్తుంది, ఓకే ఒక ఆశ అదే నా శ్వాస.
దురాశ. సో మీరు బాగా పాడతారు, నేను దాన్ని దారుణం చేశాను, సారీ. అయ్యో లేదు నేను బాత్రూంలో కూడా పాడనండి, మీరు మీరు ఇలా టెంప్ట్ చేశారు నన్ను. ఎందుకంటే ఎవరన్నా పక్క రూమ్లో ఎవరన్నా బాగా భయపడతారేమో నేను. అయ్యో అందరూ బాత్రూమ్ సింగర్ అంటారు కానీ డాన్స్ వచ్చిన వాళ్ళు దే కెనాట్ బి బ్యాడ్ సింగర్స్ బికాస్ తాళం శృతిమాత లయపిత అంటారు. ఆల్రెడీ సగం వచ్చేసింది మీకు, కాబట్టి ఐ థింక్ ఒకడు పోయాడండి, మాత పితలో కూడా పోయాడు. బట్ సురేష్ గారు, నా కోరిక ఏంటంటే మీరు అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు మీ ఫిలాసఫీ ఇంకా డీప్గా అబౌట్ వేరియస్ థింగ్స్ వచ్చి మాతో పంచుకుంటే ఐ థింక్ ఇట్ షేక్ అప్ లాట్ ఆఫ్ పీపుల్ into becoming different. I think that you will make a tremendous impact there. Sure, and I would love to see. ఇది ఇట్స్ పర్సనల్ ఫిలాసఫీ అండి. అంటే నేను ఎవరికి నేను ప్రీచ్ చేసే పరిస్థితి కాదు. ఐఎమ్ రెడీ అండ్ ఓపెన్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు మనం గుర్రాన్ని కొలను వరకు తీసుకెళ్ళగలమండి, బట్ గుర్రాన్ని తాగించలేం. ఓకే, వీ కెన్ ఓన్లీ షేర్ వాట్ వీ బిలీవ్. నేను ఎందుకు ఈ బిలీఫ్ మీద ఇంత గట్టిగా ఉన్నానంటే, నెంబర్ 1, నువ్వు ప్రేమించే అన్నిటికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకోని ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నాకు అవసరమా దాని వెనకాల ఇలా పరిగెత్తడం కుక్కలాగా అనేది. నీ మీద నీకు మర్యాద పెంచుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ వన్ మెసేజ్. అండ్ నెంబర్ 2, ఈ మగవాళ్ళని వెనకాల తరిమి స్టాకింగ్ చేసి అది ప్రేమ కాదురా అని అంటున్నాను నేను. నీ మాటలతో, నీ పర్సనాలిటీతో, నీ 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 చేతలతో నువ్వు ఇంప్రెస్ చేయి, తప్పులేదు అంటున్నాను. విచ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీకు దేవుడి మీద నమ్మకం ఉందో, లేకపోతే పెద్దల మీద నమ్మకం ఉందో లేదో, నీ మీద నమ్మకం ఉంచుకో. దట్ ఈస్ నెంబర్ 1. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అందుకే ఒకవేళ నాకు తను మంచి హీరో సూసైడ్ చేసుకున్నాడు, ఇఫ్ ఐ హ్యాడ్ సుశాంత్ సింగ్, ఉదయ్ కిరణ్, నిజంగా నాకు ఉదయ్ కిరణ్ నాకు తెలుసుంటే 100% అతనితో టైం స్పెండ్ చేసేవాడిని. ఎవడో మేడ్ హిమ్ అండర్స్టాండ్, బిడ్డ నీకంటే దరిద్రమైన పరిస్థితులు అనుభవించాను బిడ్డ నేను. రేపు మధ్యాహ్నం భోజనానికి ఏమని తెలియని పరిస్థితికి వచ్చాను నేను. ఎందుకంటే ఒకసారి సినిమా తీసి పరిస్థితులు బాగాలేక ఇక్కడ నుంచి మద్రాసు పారిపోయి, ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ ఫర్ ద నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మీల్ అండి. బట్ స్టిల్ ఐ సెడ్ ఓకే, ఇట్స్ ఓకే, వీల్ ఎంజాయ్ దిస్ ఆల్సో అన్నాను నేను. బట్ మహాతల్లి నా పెళ్ళాం నాతో ఉంది అప్పుడు. షీ సెడ్ ఓకే, దిస్ ఇస్ ఆల్సో అడ్వెంచర్ అనింది. నాకు కాళ్ళకు దండం పెట్టాలనిపించింది అప్పుడు. బికాస్ మనకి మంచి టైంలో పక్కనుండే వాళ్ళు చాలామంది ఉంటారండి, చెడ్డ టైంలో పక్కనుండి మనకి చేయూతనిచ్చి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అరుదండి. అందుకే జీవితంలో అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ తనకిస్తాను నేను.